హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేటిస్త్రీ. మీ అందరి కోసం ఒక మంచి రెసిపీ మ్యాంగో సగ్గుబియ్యం పాయసం. దీనికి కావాల్సిన పదార్థాలు: పాలు, సగ్గుబియ్యం, మ్యాంగో పీసెస్, స్వీట్గా ఉన్న మ్యాంగోస్ తీసుకోండి, డ్రై నట్స్, బెల్లం. తయారు చేసుకునే విధానం: ముందుగా ఇలాగా ఒక గిన్నె పెట్టుకొని కొంచెం నీళ్ళు పెట్టుకొని ఇలాగ మరుగుతున్నప్పుడు కొంచెం సగ్గుబియ్యం, నేను 1/2 కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను. అవి బాగా మెత్తగా ఉడికేటట్లు ఉడికించుకోవాలి. ఇదిగోండి, ఇలాగా సగ్గుబియ్యం బాగా ఉడికిపోవాలి. ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత మనకి టేస్ట్కి తగినంత బెల్లం యాడ్ చేయాలి. టేస్ట్ అదే అంటే స్వీట్నెస్ చూసుకొని ఆ స్వీట్నెస్ సరిపోయినంత బెల్లం ఇందులో యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లగా అవ్వాలి. బెల్లం ఏమి దీని మీద ఉడకాల్సిన అవసరం లేదు, ఇది కరిగిపోద్ది వేడికి. ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది ఇలాగా పక్కన పెట్టుకొని బాగా చల్లారి పెట్టుకోవాలండి. బాగా చల్లగా అయిన తర్వాతే దీంట్లో మనం మిల్క్ యాడ్ చేయాలి. స్వీట్నెస్ అనేది మనం మ్యాంగో కూడా వేస్తాం కదా, దాన్ని బట్టి చూసుకొని బెల్లం అనేది యాడ్ చేసుకోండి. ఇదిగోండి, ఇది ఇలాగా బాగా చల్లగా అయిపోయిందండి. ఇది చల్లగా అయిపోయిన తర్వాత దీంట్లోని మనకి కావాల్సిన పాలు యాడ్ చేసుకోవాలండి. ఇవి బాగా మరిగించి చల్లార్చిన పాలు అండి. అంటే ఇవి కూలింగ్ అన్నమాట, ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకున్నవి. లేదు అంటే డైరెక్ట్గా వేసుకొని తర్వాత ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అన్నమాట. అలా అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో పాలు యాడ్ చేస్తున్నాం. మనకి ఎన్ని కావాలో అన్నీ కొంచెం చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలాగా ఇది యాడ్ చేసుకొని ఇదిగోండి ఇలాగా ఒక గ్లాస్ తీసుకొని దీంట్లో ముందు కొంచెం మామిడి పండు ముక్కలు ఇలా వేసుకోవాలి. ఇలా హాఫ్ గ్లాస్ వచ్చేటట్లు ఇలా వేసుకోవాలి. తర్వాత దీంట్లోనే ముందుగా రెడీ చేసుకున్న పాయసం ఉంది కదా సగ్గుబియ్యంది, అది ఇందులో కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇలా సగ్గుబియ్యం వచ్చినట్టుగా చూసుకొని యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు ఇంకో లేయర్గాన మళ్ళీ మ్యాంగో పీసెస్ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ కొంచెం సగ్గుబియ్యం ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మళ్ళీ పైన మ్యాంగో పీసెస్తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా యమ్మీగా ఉండే మ్యాంగో సగ్గుబియ్యం పాయసం రెడీ.